మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఈ ఇంట్లో ఉన్న సంతోషాలన్నీ చెల్లా చెదురు చేసేసావు కదా, ఇంకా ఏం చేయాలని వచ్చావు? చాలా ఆవేశపడుతున్నాడు. ఎవరితను? ఆర్యవర్ధన్ తమ్ముళ్ళు ఈ జన్మలో. చెప్పేది నీకే, పో ఇక్కడ నుండి. వెళ్తాంలే బాబు. మీ అన్నయ్యకి నాకు పాత లెక్కలున్నాయి, అవన్నీ తేల్చుకు వెళ్తా. రాకేష్, మళ్ళీ ఏం గొడవ చేయడానికి వచ్చావు మా ఇంటికి? గొడవ చేయడానికి రాలేదు, ఇన్వైట్ చేయడానికి వచ్చాను. దేనికి? ఇప్పుడేగా వచ్చింది, అప్పుడే చెప్పేస్తే ఎలా? పెద్దవాడిని వచ్చాను, అతిథి మర్యాదలు ఏమి లేవా? ఎవరమ్మా నువ్వు? ఆకాంక్షవర్ధన్, ఆర్యవర్ధన్ కూతురు. ఓహో అలాగా. ఓకే, ఇంట్లో ఏంటో నాన్ సెన్స్? ఇంట్లోకి ఎవరు రానిచ్చారు అతన్ని? తాత, అభయ్ వర్ధన్. తెలుస్తోంది, వర్ధన కుటుంబంలో ఉన్న పౌరుషం కనిపిస్తోంది. అయినా వీళ్ళతో నీకేం పని రాకేష్? నేను ఆర్యవర్ధను చూడాలి, పిలవమని చెప్పరా? పెద్దవాడిని ఇందాక నుంచి నుంచుని ఉన్నాను. ఏంట్రా రాకేష్, కూర్చోమని చెప్పరేంటి? ఇదేనా వర్ధన కుటుంబ సంస్కారం? శత్రువులకి ఇంట్లో మర్యాద దక్కదు. అన్నయ్య నువ్వు ఉండు, మీరు కూర్చోండి. తాత, ఆర్యవర్ధన్. బాబా ఏమో మాకు పెళ్లిళ్ళు చేస్తానంటున్నారు, అక్క ఏమో ఏం చెప్పలేకపోతుంది, శ్రావణి ఏమో బాబా ఎమోషన్స్ తో స్ట్రక్ అయిపోయింది. ఇప్పుడు ఈ పెళ్లిళ్ళు జరగకుండా ఆపాలంటే శంకర్ గారు ఏదో ఒకటి చేయాలి. ముందు చిన్నోడికి విషయం చెప్పాలి. ఫోన్ చేద్దామంటే బాబాయ్ శ్రావణి కాపలగా ఇక్కడే ఉన్నారు. అబ్బా ఇప్పుడేం చేయాలి? రే చిన్నోడా, అసలేం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. అభిమాయిల పెళ్ళైపోయాక మన పెళ్ళి అనుకుంటే వాళ్ళ పెళ్ళి ఆగిపోయింది. ఇక శ్రావణి వాళ్ళనేమో వాళ్ళ బాబాయ్ వచ్చి తీసుకెళ్ళిపోయాడు. ఇందాక ముసలోడెవడో వచ్చి మాయ పెళ్ళి అంటున్నాడు. అంత గందరగోళంగా ఉందిరా. పాపం అన్నయ్య మాత్రం ఏం చేయగలడు చెప్పు? కానీ ఏం చేసినా అన్నయ్య చేయాలరా. చిన్నోడా, నువ్వేం మాట్లాడవేంట్రా? అవతల సంధ్య ఎంత బాధపడుతుందో ఆలోచిస్తే నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను రా. నా కోసం ఏడుస్తూ ఉంటుంది పాపం. నిజమేరా. శ్రావణి అయితే నా కోసం ఆలోచిస్తూ తిండి తిప్పలు కూడా మానేసినట్టుంది. పచ్చి మంచినీళ్ళైనా తాగిందో లేదో. రేయ్, నా ప్రేమ గురించి నేను బాధపడుతుంటే మధ్యలో నీ గోలేంట్రా? నా బాధ కూడా నా ప్రేమ గురించి, నా శ్రావణి గురించే. రే, సంధ్య కాల్ చేస్తుందిరా. శ్రావణి నాకు కాల్ చేయలేదేంట్రా? శ్రావణి చేయించుంటుంది. లిఫ్ట్ చెయ్. హలో సంధ్య. హలో చిన్నోడా. సంధ్య, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏడుస్తుందా? అయితే శ్రావణి కూడా నా కోసం ఏడుస్తూ ఉండుంటుంది. స్పీకర్ ఆన్ చేయి. ఆన్ చేయరా.
ఐ మిస్ యూ చిన్నోడా. ఐ మిస్ యూ సంధ్య. ఐ టు మిస్ యూ శ్రావణి. అంటే అది నా ప్రేమ కూడా కన్వే కావాలి కదరా. ముందు నన్ను మాట్లాడినీరా. మ్, మాట్లాడు. సంధ్య ఎలా ఉన్నావు? అసలు మీ బాబాయ్ మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్లాడు? చిన్నోడా, మా బాబాయ్ మాకు పెళ్లిళ్ళు చేసేస్తారంట, సంబంధాలు కూడా చూసేసారంట. ఏంటి, మీకు పెళ్లి చేస్తా అన్నాడా? మా ప్రేమ నిన్న కాక మొన్ననే పుట్టింది, అప్పుడే దాన్ని చిదిమేస్తానంటున్నాడా మీ బాబాయ్? నా లవర్ కూడా అక్కడే ఉంది కదా, కొంచెం కనెక్ట్ చేస్తున్నాను రా. సారీ, మాట్లాడు. నువ్వు చెప్పు సంధ్య, మీ బాబాయ్ పెళ్ళంటుంటే గౌరీ గారు ఏం అడ్డు చెప్పలేదా? అక్క ప్రయత్నించింది కానీ బాబాయ్ ఆరోగ్యాన్ని అడ్డుపెట్టి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అందుకే అక్క కూడా ఏం అడ్డు చెప్పలేకపోతుంది. శ్రావణి మాత్రం ఖచ్చితంగా అడ్డు చెప్పే ఉంటుంది కదా, తనకి నా మీదున్న ప్రేమ అలాంటిది. సంధ్య, శ్రావణి నాకు దూరం అవుతుందన్న బాధలో ఏమన్నా చేసుకుంటుందేమో. అసలే తను చాలా సెన్సిటివ్. తనని బాగా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు ప్లీజ్. కావాలంటే తన ప్రాణానికి నీ ప్రాణాలు అడ్డాయి. అంటే ఏంట్రా, శ్రావణ కోసం సంధ్యను చచ్చిపోమంటున్నావా? ఏ చిచి కాదురా, జస్ట్ జాగ్రత్తలు చెప్తున్నానంతే. హలో పెద్దోడా, నువ్వు మరీ అంత ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు. బాబాయ్కి ఇక్కడ మెయిన్ సపోర్ట్ శ్రావణి.